సో హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. టు బి హానెస్ట్, నేను ఈ బ్లాగ్ తీద్దామని బాగా రోజుల నుండి అనుకుంటున్నా, బట్ కుదరలేదు. కానీ ఇవాళ అయితే మాత్రం బ్లాగ్ అయితే తీస్తున్నా గాయస్. అడగడం అయితే మర్చిపోయాను గాయస్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం బెటరే. ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేసుకుంటా ఏదో అలా లైఫ్ గడిపేస్తున్నా. కానీ బాగా రోజుల నుండి అనుకుంటున్నా వ్లాగ్ తీద్దామని, ఇవాళ కుదిరింది. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు విశ్వ. నేనైతే తెలంగాణ స్టేట్ ఆదిలాబాద్ నూర్ అనే విలేజ్లో ఉంటా గాయస్. సో నేనైతే ఒక స్టూడెంట్ని. అపార్ట్ ఫ్రమ్ దిస్, మనకు రైడింగ్ అండ్ బైక్స్ అంటే ప్యాషన్ అన్నమాట. ఇట్లా బట్టలు చింపేసుకుంటాం రైడింగ్ అంటే. టు బి ఆనెస్ట్, ఇలా బయటికి వెళ్తే ఒక కెమెరా, మనం బైక్, ఈ 3 థింగ్స్ ఉంటే లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్ని క్యాప్చర్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంటుంది. మామూలుగా ఉండదు ఆ ఫీలింగ్ అయితే. సో దిస్ థింగ్, ద వైబ్, ద మూమెంట్, ద మెమొరీస్, దిస్ థింగ్ మేడ్ మీ టు స్టార్ట్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో నేనైతే నా రైడ్, నా ఎక్స్పీరియన్స్, నా జర్నీ మీ అందరితో షేర్ చేద్దామని ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇదైతే నా ఫస్ట్ వీడియో. మేబీ సమ్ మిస్టేక్ ఉండొచ్చు. నేను అప్కమింగ్ వీడియోస్లో ఆ మిస్టేక్ని చూసుకొని ఇంప్రూవ్ చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కడైనా కెమెరా సెట్టింగు, లేదంటే కెమెరా యాంగిల్, మేబీ ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైనా సరిగ్గా లేకపోతే ఈసారికి అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం నా కెమెరాకి స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆ స్టాండ్ రాగానే మనం హొరిజెంటల్గా వ్లాగ్ తీయడం స్టార్ట్ చేసుకుందాం. సో నేనైతే మా డాడీ బైక్ మీద వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నామా. ఎందుకంటే మరీ అంత రిచ్ కాదు మనం. మన డ్రీమ్ బైక్ కొని అంత కొందాం, టైం పడుద్ది. ఒక 2 years తర్వాత మన డ్రీమ్ బైక్ మీద వ్లాగ్ తీద్దాం. మరీ అంత ల్యాగ్ ఎందుకు చేద్దామని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో టర్నింగ్ మూమెంట్ అనేది ఉంటుంది, ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఆ పాయింట్ తొందరగా రావాలి అని మనం వెయిట్ చేసుకుంటూ ఉంటే ఆ పాయింట్ అనేది అసలు రానే రాదు. అది ఎప్పుడు వస్తుంది అని ఆలోచన చేసుకుంటా మనం కూర్చున్నాం అనుకోండి, దానివల్ల లేజినెస్ అనేది పెరిగిపోతుంది మనలో. సో నేను ఇలాగే 1 year నా టైం అనేది వేస్ట్ చేసుకున్నా బికాస్ ఆఫ్ దిస్ లేజినెస్. నేనైతే మా ఫ్రెండ్ గాని ఇంటికి వెళ్తున్నా. నేను వచ్చినా అని తెలియంగానే ఆడు ఫోన్ చేసి, రారా నాయన 1 year అవుతుందిరా నిన్ను చూసి అని ఫోన్ చేసి సావ దొబ్బితే వెళ్తున్నా. వెళ్ళి వానితోటి కలిసి వానితోటి మాట్లాడి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళాలి. సో నాలాగే మీకు కూడా అందరికీ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. సో నేనైతే చెప్పేది ఏంటంటే, ఇలా టైం వేస్ట్ చేయకుండా మీరు కూడా స్టార్ట్ చేయండి. ఏంది మామ ఎన్ని కలుద్దామని నేను వస్తే వీడేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఏం లేదు. మేబీ తిని పడుకున్నాడేమో, ఎండాకాలం కదా, ఎండ దెబ్బ తాకుతా అని పడుకుని ఉన్నాడేమో. సో నేనైతే ఇంటికి వెళ్తున్నా. మళ్ళీ ఇక ఫోన్ చేస్తే అప్పుడు చెప్తా ఈయన పని. మీ గ్యాంగ్లో కూడా ఎవడైనా ఒకడు ఉంటాడు మామ, ఇలా పని ఉందని ఫోన్ చేస్తాడు, తీరా వచ్చాక ఫోన్ లిఫ్ట్ చేయడు, ఏం చేయడు. మళ్ళీ ఏమనంటే, అంతేలేరా మా పని ఉంటే మీరెందుకు వస్తారు. అదే అమ్మాయిల దగ్గర అయితే ఎగేసుకుంటూ వెళ్తావు, ఫోన్ చేయకపోయినా కూడా ఫోన్ చేసి మరి వెళ్తావు అని అంటారు. మనం ఏ అమ్మాయితో తిరుగుతాం మామ. ఇప్పుడు నేను ఇలా మాట్లాడినా అనుకో, మా వాళ్ళు ఏమంటారు తెలుసా, బా చాలా షగలు ఉన్నాయి రా నీలో అని అంటారు. ఫ్రెండ్స్ అన్నాక మాత్రం జోక్స్ నడుస్తూనే ఉంటాయి మామ. సరే ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళి తినాలి. ముందే లేట్ అయింది, మార్నింగ్ నుండి తినలేదు, ఏం లేదు. అయితే మామ ఒక చిన్న టాస్క్, కామెంట్ బాక్స్లో మీరు ఎక్కడ నుండి అయితే నా వీడియో చూస్తున్నారో ఒకసారి మీ ఊరి పేరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అంటే నాకు కూడా తెలిసిపోతుంది కదా నా రీచ్ ఎంతవరకు అనేది వెళ్తుంది, ఎంతమంది అనేది చూస్తున్నారు, ఎక్కడ నుండి అనేది చూస్తున్నారు అనేది. అదే మామ ఫస్ట్ బ్లాగ్ అనేది ఒక 5 to 6 minutes వరకు తీద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ బ్లాగే మరీ ఎక్కువ లాంగ్ డ్యూరేషన్ టైం ఉంటే మీకు చూడడానికి కూడా బోర్ అనిపిస్తుంది. అయితే ఫస్ట్ వీడియో కదా, నా ఇంట్రడక్షన్ ఇద్దామని వ్లాగ్ తీస్తున్నా. అయితే
మార్నింగ్ నుండి కనీసం ఒక 30-40 బస్సెస్ అయినా మా ఇంటి ఎదురుగా అయితే వెళ్ళినాయి. మేబీ ఎక్కడో మీటింగ్ జరుగుతుందో లేదంటే ఏదో ప్రోగ్రామే ఉన్నట్టుంది ఇవాళ. దానివల్లనే ఫుల్ ట్రాఫిక్ జామ్. మరి ఏముందో చూడాలి. మనమైతే ఇంటి దగ్గర వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా మామ, అదే మన ఇల్లు. మేమైతే రెంట్కుంటాం. సో అయితే మామ, మా ఇల్లు అయితే ఊరి బయట ఉంటుంది. సో ఇంటికి వెళ్ళి తినేసి రీల్స్ స్క్రోల్ చేయాలి కాసేపు. నెక్స్ట్ టైం మంచి కంటెంట్తో వస్తామమ్మా. సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫైనల్లీ మామ, నేనైతే ఇంటికి వచ్చేసిన. సో ఇదైతే నా ఫస్ట్ వీడియో. మరి అంత మాట్లాడలేదేమో నేను. ఒక 1K వరకు వ్యూస్ వెళ్ళిపోతే అది చాలు మనకు.